ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మశ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. సర్వ కృపానిధియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకే దేవుని స్తుతిస్తున్నాను. శాంతి టీవీని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి ఒక చిన్న కార్యక్రమం, ఒక అరగంట కార్యక్రమం, 29 నిమిషాల కార్యక్రమం, దాంట్లో 26 నిమిషాలు 27 నిమిషాల సందేశమే ఉంటుంది. కనుక ఈ కార్యక్రమం చూడడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మంచి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి మంచి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. కానీ దేవుని సందేశం వినిపించబడేటువంటి ఈ సమయాన్ని, ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిందిగా. దీని మీద మీ అభిప్రాయాలు, సందేశం మీద మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సమయంలో చిన్న ప్రార్థనతో మనం ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకు ఏకీభవించాల్సిన అవసరం ఏంటి? మీరు టీవీలో ప్రసంగం చేస్తారు, మేము ఏకీభవించాలా? అది ఎంతవరకు కరెక్టు? మేము మా కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకుంటాం, మేము ఏకీభవిస్తాం, మీతో ఏకీభవించాల్సిన అవసరత ఏముంది అంటారేమో. ప్రార్థన ఎక్కడ జరిగినా మనం ఏకీభవించడంలో తప్పేం లేదు. ఒక సహోదరునిగా నేను మమ్మల్ని కోరుకుంటున్న విషయము, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక వాక్య భాగాన్ని నేను చదువుతాను, తర్వాత స్తోత్రం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను, అది ఏదైనా సరే, ఆత్మీయమైన, భౌతికమైన, మానసికమైన, భూమి మీద అనగా ఈ భూమి మీద అనగా ఆసియా ఖండంలోనో, ఆఫ్రికా ఖండంలోనో, యూరోప్ ఖండంలోనో, లేకపోతే ఇండియాలోనో, సౌత్ ఇండియాలోనో, నార్త్ ఇండియాలోనో, ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరు జిల్లాలోనో, లేకపోతే చిత్తూరు జిల్లాలోనో, తిరుపతి జిల్లాలోనో, ఇంకో జిల్లాలోనో ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన, దేవుని స్తోత్రం, పరలోకమందున్న దేవుని వలన వారికి, ఎవరికి? ఇద్దరో ముగ్గురో వేడుకున్న వారికి, ఏకీభవించిన వారికి, కోయిన్సైడ్ అయిన వాళ్ళకి, ఫెలోషిప్గా వచ్చిన వారికి, గ్యాదర్ అయిన వాళ్ళకి, వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, తన పరిచర్య చేస్తున్నప్పుడు తన శిష్యులకు చేసినటువంటి వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతున్నాను, దయచేసి మీరు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అగైన్ ఐ గివ్ యూ అన్ ఎటర్నల్ ట్రూత్. మరలా మీకు ఇంకో పర్యాయం నేను ఒక ఆత్మీయ సత్యాన్ని, ఒక శాశ్వత సత్యాన్ని తెలియజేస్తున్నాను. ఏంటి అంటే, ఇఫ్ 2 of you agree to ask God for something in symphony of prayer, my heavenly Father will do it for you. If 2 of you, only 2 of you అని కాదు, maybe 20,000 of you, maybe 200 of you, 22 of you, ఆ నంబర్ ప్రాముఖ్యం కాదు. కానీ if 2 of you agree to ask God for something in a symphony of prayer, my heavenly Father will do it for you. నీకోసం చేస్తాడండి. నా యొక్క పరలోకపు తండ్రి ఎటువంటి వాడో నాకు తెలుసు. ఆయన మీకు ఇస్తాడు. మీరు ఏకీభవిస్తే ఇస్తారని కాదు, ఏకీభవించి వేడుకుంటే, ఏకీభవించిన, కలిసిన, మిళితమైనటువంటి ఆ హృదయాలతో, ఏక హృదయంతో, ఏక కంఠంతో, కంఠాలు వేరు కానీ ఏకకంఠమైనట్లుగా మీరు విజ్ఞాపన చేస్తే, పరలోకం దానికి ఎస్ అని చెప్తుంది, ఆమెన్ అని చెప్తుంది. హెవెన్ విల్ అగ్రీ. ప్రార్థన కొరకే మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాట చెప్పాను. కాబట్టి మీ అనుదిన జీవితంలో దేని గురించి సోలిపోవద్దు, సొక్కిపోవద్దు, నిరాశ చెందొద్దు, ధైర్యంగా ఉందాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం.
మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఖచ్చితంగా మాకు పంపించండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మాకిచ్చినటి మంచి దేశము కొరకే మీకు వందనాలు. మాకిచ్చినటి మంచి ఛానల్ శాంతి టీవీ కొరకే మీకు వందనాలు. మాకిచ్చినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి నినాదముతో కూడుకున్నటువంటి ఆత్మీయ కార్యక్రమం కొరకే మీకు వందనాలు. ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. నిన్ను మేము స్తుతిస్తున్నాం. 1000 నోళ్లతో స్తుతించినా కానీ నీ రుణం మేము తీర్చుకోలేము. మమ్మల్ని మీరు రక్షించారు, మీ బిడ్డలుగా మార్చుకున్నారు, లోకము నుంచి వేరు చేశారు. జగత్తుకు పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలోనైనా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ప్రేయర్ రిక్వెస్ట్ పంపించమని మేము కోరినప్పటికీ వాళ్ళన్నీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించలేరు. వారి హృదయ అంతరంధ్రములు ఎరిగిన దేవా, పరిశోధించేటువంటి దేవా, ఈ సమయంలో ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారి కుటుంబంలో ప్రతి సమస్యను మీరు పరిష్కరించండి. భార్యాభర్తల మధ్యలో ఐక్యతను మీరు కలుగు చేయండి. కుటుంబంలో సమాధానం, బిడ్డల స్టడీస్ విషయంలో టెన్షన్లు మీరు తొలగించండి. మీరు మామూలు సమాధానం కాదు ఇస్తానని చెప్పింది. నా సమాధానము, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. సమస్త జ్ఞానమునకు మించినటువంటి మీ సమాధానము మా హృదయాలకు కావలి ఉండాలి. బాప్తీసం తీసుకొని వాళ్ళు బాప్తీసపు అనుభవాల్లోకి, పరిశుద్ధాత్మ అనుభవం లేని వాళ్ళు ఆత్మ నింపుదల అనుభవం అట్టి అనుభవాల్లోకి రాగలటం సాయం చేయమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హార్ట్ ప్రాబ్లంతోను, లంగ్స్ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతోను, థైరాయిడ్ ప్రాబ్లంతోను, అలర్జీ ప్రాబ్లమ్స్తోను, ఆస్మా ప్రాబ్లమ్స్తోను, డయాబెటీస్, బీపీ, షుగర్లు, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న మా ప్రియులందరి కొరకు, ఇంకా ప్రభువా, స్త్రీ సంబంధమైన రుగ్మతల్లో బాధపడుతున్న మా సోదరులు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్తో బాధపడుతున్న మా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కనికరించండి. మీ పాద పద్మముల మీద పడుతున్నాం ప్రభువా. వాళ్ళు రోగులుగా ఉండడం మీ చిత్తం కాదు. హ్యావ్ మెర్సీ ఆన్ దెమ్ అండ్ హీల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. వార్ధక్య బలహీనతలతోనూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. ప్యారలైజ్ అయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోమాలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా నామములో ఏది అడిగినా చేస్తానని మీరు చెప్పారు. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మీ దాసురాలు శాంతి మేడం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీ దాసురాలు మీరు దర్శించండి. కీమోలు జరుగుతున్నాయి, మీ దాసురాలి జీవితంలో అద్భుతం జరిగించండి. విజయవాడలోని మీ దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెల్లూరులోని మీ దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెల్లూరులోని మీ దాసుని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ని యేసునామములో క్యాన్సల్ చేయండి, మీ కార్యము జరిగించండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభువా, మీరు అనేకమైన కార్యాలు చేశారు. మా బంధువుల జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో రోగముల నుంచి, కరోనా నుంచి కాపాడారు. రకరకాల సమస్యల నుంచి మీరు కాపాడారు. మరణ ద్వారములకు పోకుండా అనేక మందిని మీరు ఉద్ధరించారు. అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యం వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ట్యూమర్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. వారిని యేసునామములో మీరు దర్శించండి ప్రభువా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. డైవర్ట్స్ అయి లోన్లీనెస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు ఆదరించండి. భర్తలను కోల్పోయినటువంటి మీ దాసురాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుల్ని కోల్పోయి దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి మా ప్రియ సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో మీ కార్యాలు వారి జీవితంలో మీరు చేయండి. మీ కార్యాలు ఎక్స్టెండ్ చేయండి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు. రిన్యూ యువర్ వర్క్స్ లార్డ్. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్నట్టు మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఇమ్యూనిటీ పవర్ని మీరు పెంచండి. వారిలో మానసికమైన దృఢత్వాన్ని కలుగు చేసి వారు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. డిసీజ్ని డీథ్రోన్ చేయగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను.
మీరు రోగుల మీద చేతులు ఉంచుతారు, వారికి స్వస్థత కలుగుతుందని మీరు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాలన్నీ మీ సన్నిధానానికి తెస్తూ ఇర్మియా గ్రంథం 30:17 నేను వారికి ఆరోగ్యము కలుగు చేస్తాను, వారి గాయములు మాన్పుతాను, ఇదే యెహోవా వాక్కు అని మీరు చెప్పారు కనుక ఈ వాగ్దానాలన్నింటి ఎత్తిపెడుతూ ప్రార్థన చేస్తూ డిసీజ్ ఫ్రీ పీపుల్గా, డిసీజ్ ఫ్రీ కమ్యూనిటీగా మా కమ్యూనిటీ ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో దేవుని ప్రజల దేశం గురించి. దేవుని ప్రజలకి దేశం లేదు. 430 సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళు బానిసలుగానే ఉన్నారు, పరవాసులుగా ఉన్నారు. సాధారణంగా 7 సంవత్సరాలు ఒక ప్రాంతంలో ఉంటే అది వాళ్ళ నేటివ్ ప్లేస్గా మారుతుంది. వాళ్ళకి అక్కడ నేటివిటీ దొరికినట్టు, నేటివిటీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. కానీ 430 సంవత్సరాలు కానీ వాళ్ళు నేటివ్ ప్లేస్ లేని వాళ్ళుగా, నేటివిటీని కోల్పోయిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు. దేశం యొక్క అవసరత వాళ్ళు ఎంతవరకు గుర్తించారో నాకైతే తెలియదు, కానీ దేవుడు అనుకున్నాడు వాళ్ళకు దేశం కావాలని. ఆదాము ఒక స్త్రీ యొక్క అవసరతను ఎంతవరకు గుర్తించాడో నాకైతే తెలియదు, కానీ ఒక సాటి అయిన సహాయం యొక్క అవసరతను ఎంతవరకు గుర్తించాడో నాకైతే తెలియదు, కానీ దేవుడు అవసరతను ఎరిగి కార్యం చేశాడు. అతనికి ఒక గాఢ నిద్రను కలుగు చేశాడు, అద్భుతం చేశాడు. ఆదికాండం 15 అబ్రహాముకు గాఢ నిద్రను కలుగు చేశాడు, ఒక నిబంధన చేశాడు. ఇంతకుముందు మాటలు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు కన్ఫర్మ్ చేసి బల్ల గుద్ది చెప్పినట్లుగా ఎంఫసైజ్ చేసి చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పాడు కాని దేశం అని యేసు పాడు చేస్తా అని చెప్పలేదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి అనగానే అక్షరార్థమైన 46 సంవత్సరాలుగా వారు కట్టుకున్న దేవాలయాన్ని గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడే. ఈ దేవాలయం మీద రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఏంటిది? ఈయన ఉద్దేశం ఏంటి? ఎలా కడతాడు? మళ్ళీ కట్టాలంటే ఇంకో 46 సంవత్సరాలను బట్టే అవకాశం ఉంది కదా, ఇంకో 46 సంవత్సరాలు ఈయన బతికి ఉండే అవకాశం ఉందా? ఇలా రకరకాలుగా ఆలోచించారు. యేసు తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయ శుద్ధీకరణ చేసిన దానికి మీరు ఒకవేళ ఈ దేవాలయాన్ని పడగొడతారేమో నో ప్రాబ్లం. ఈ దేవాలయం పడగొడితే మాత్రం, ఈ దేవాలయం 33.5 సంవత్సరాలుగా ఉంది. ఈ దేవాలయం పడగొట్టిన 3 రోజుల తర్వాత లేస్తుంది తిరిగి. దేవుని స్తోత్రం. యేసుప్రభు మాటలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు దేవుని ప్రజల దేశం. ఏంటా దేశం? అది పాడు చేయబడిన దేశమని, అది దర్శన దేశమని. దక్షిణ దేశం కాదండి, దర్శన దేశం. ఇట్స్ ఎ ల్యాండ్, డ్రీమ్ ల్యాండ్, విజన్ ల్యాండ్. అది మూడవదిగా అది వాగ్దాన దేశమని, ప్రామిస్ ల్యాండ్. అనగా అక్కడికి వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు దొరికాయని కాదు, వాగ్దానాల కార్డులు దొరికే దేశం అని కాదు, వాగ్దానము ద్వారా అక్కడికి వచ్చారు. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి అక్కడికి వస్తే మా వల్ల కాదండి ఈ దేశానికి. 7 జనాంగాల వాళ్ళ దగ్గర మనం ఎక్కడ పోతాం? మనం ఎక్కడ పోరాడతాం? 430 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేసి, వెట్టి చాకిరీ చేసి, బలమంతా పోయి వాళ్ళ మీదకి మనం ఎక్కడ యుద్ధం చేయగలం అని డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. స్తోత్రం. వాళ్ళు బలహీనుడైనప్పటికీ దేవుడు బలపరిచాడు. ఐగుప్తీయులను జయించలేకపోయారు, కానీ 7 జాతులు వాళ్ళని జయించారు. ఐగుప్తీయులను జయించలేకపోయినప్పటికీ ఐగుప్తులో నుంచి వాళ్ళకి స్వాతంత్రం దొరికింది. దే గాట్ లిబర్టీ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ దే క్యాస్ట్ అవుట్ 7 generations of people, 7 nations of people. దేవుని స్తోత్రం. ఒక మిశ్రిత దేశంగా ఉన్నటి దేశం, కలగా పులగంగా ఉన్నటి దేశం, ఒక యునైటెడ్ కింగ్డమ్గా ఉన్నటువంటి దేశం అది. కానీ దాన్ని సింగిల్ పీపుల్ ఆక్యుపై చేసుకొని, సింగిల్ పీపుల్ డామినేటెడ్ ల్యాండ్గా అది మారింది. దాంట్లోకి మనం వెళ్ళలేదు. 4వదిగా అది సేవించేటువంటి దేశంగా, దేవుణ్ణి సేవించేటువంటి దేశంగా. 7 జాతుల వారు రకరకాల దేవుణ్ణి, 7 జాతుల వాళ్ళు, ఒక జాతి వారు, ఒక జనాంగం వారు, ఒక దేవుణ్ణి అని కాదు, 2-3 దేవుళ్ళు వేసుకున్నా కానీ, లేకపోతే ఒక 3 దేవుళ్ళని వేసుకుందాం. మీరు 7 మూల 21 దేవుళ్ళను పూజించే దేశంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే
దేవుని ప్రజలు అక్కడికి ప్రవేశించారు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి మోనోథీయిజం వెళ్ళిపోయింది, అక్కడికి ఏకేశ్వర ఆరాధన వెళ్ళిపోయింది, అన్ని ఆరాధనలు అంతరించిపోయాయి. ఆ వాగ్దాన దేశము వాగ్దానం చేయబడిన ప్రజల దేశంగా మారింది. దేవుని స్తోత్రం. అటు దేశాన్ని గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. మన సమయం కొద్దిగా ఉంది కనుక సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, దేవునికి స్తోత్రం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 7th chapter verse 9. ఆ గోత్రకర్తలు మత్సరపడి ఎస్ స్తోత్రం యోసేపును దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించాడు. చూద్దాం ఒక మాట, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఐజాక్ దెన్ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ జేకబ్, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ 12 patriarchs. Jacob's sons became jealous of their brother Joseph and sold him to be a slave in Egypt. But God's favor and blessing rested upon Joseph. Praise God. And in time, God rescued him from all his oppression and granted him extraordinary favor before Pharaoh, the king of Egypt. సరే, మనం దాంట్లో కళ్ళలేదు. 9-10 ఇక్కడ కలిసి ఉన్నట్టుగా చెప్పబడింది, కంటిన్యూస్గా ఉన్నట్టుగా చెప్పబడింది. 9వ వచనాన్ని చదువుకుందాం వాడుక భాషలో. వీళ్ళకు తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది, అందువల్ల వాళ్ళు అతన్ని ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మేశారు. కానీ దేవుడు అతనికి అండగా ఉన్నాడు. దేవుడు అతనికి అండగా ఉన్నాడు. బండ అయిన దేవుడు అండగా ఉన్నాడు. బండ అయిన దేవుడు కొండగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు వారికి అండగా ఉన్నాడు. దేవుడు వారికి ఆశ్రయమయ్యాడు. దేవుడు వారికి ఆశ్రయపురమయ్యాడు. దేవుని స్తోత్రం. మన టైటిల్ దేవుడు తోడుగా ఉన్నటువంటి యోసేపు. స్తోత్రం. గోత్రకర్తలకు తోడుగా ఉన్నాడని కాదు, కానీ స్తోత్రం అక్కడ రాయబడిన మాట, దేవుడు అతనికి తోడై ఉండి, దేవుని స్తోత్రం, అతనికి తోడుగా ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ హిమ్. మత్సరపడిన వాళ్ళతో దేవుడు లేడు. మత్సరాన్ని అనుభవించి, ఆ మత్సర ఫలితాన్ని అనుభవించి, పగను అనుభవించి, అసూయను అనుభవించి, వేదన అనుభవించి, వాళ్ళ యొక్క విషపు చూపులు అనుభవించి, వాళ్ళ యొక్క నిందలు అనుభవించి, వాళ్ళ యొక్క గద్దెంపులు అనుభవించి, అటువంటి వ్యక్తితో దేవుడు తోడుగా ఉన్నాడు. హి వాజ్ సో రిజెక్టెడ్ బట్ గాడ్ వాజ్ విత్ హిమ్. వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఆయన రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళు తిరస్కరించారు, ఈయన స్వీకరించాడు. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు అతనికి తోడై ఉండి. స్తోత్రం. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుని తోడు గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. కానీ పర్టికులర్గా యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపు జీవితంలో ఏం చేశాడు అనే దాని గురించి మనం త్వరగా ఆలోచించబోతున్నాం. మొట్టమొదటి మాట, ఆదికాండము 39వ అధ్యాయం, జెనిసిస్ 39:2. స్తోత్రం. యెహోవా దేవుడు యోసేపునకు తోడై ఉండి దేవుని స్తోత్రం, అతడు వర్ధిల్లుచున్నాడు. హి వాస్ ఇన్ ప్రాస్పరిటీ. ప్రాస్పర్ అవుతున్నాడు. విష్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అంటాం. ప్రాస్పరిటీ. స్తోత్రం. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. డబ్బు అతనికి తోడుగా ఉందని కాదు, బ్యాంక్ అతనికి తోడుగా ఉందని, ఏటీఎం అతనికి తోడుగా ఉందని కాదు. గాడ్ వాజ్ విత్ హిమ్. దట్ ఈస్ ద రియల్ ప్రాస్పరిటీ. బ్లెస్సింగ్ ఇచ్చేటువంటి దేవుడు, డబ్బునిచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ ఈ రోజులో డబ్బు తోడుగా ఉంటే చాలనుకుంటున్నారు, డబ్బు ఉంటే చాలనుకుంటున్నారు. డబ్బు ఉండడం ప్రాస్పరిటీ కాదు, దేవుడు ఉండడమే ప్రాస్పరిటీ. దిస్ ఈజ్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ. సంఘాల్లో అక్కడక్కడ చాలా చోట్ల, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ప్రాస్పరిటీ థియాలజీని బోధిస్తున్నారు. రియల్ ప్రాస్పరిటీ అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఎ మ్యాన్ విత్ మనీ బట్ మ్యాన్ విత్ గాడ్. దట్ ఈస్ అ ప్రాస్పరిటీ. అతడు వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్రం. నా ప్రియుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా,
నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు వర్ధిల్లాలి. వర్ధనం అంటే డెవలప్మెంట్. ఒక్కో మెట్టు నుంచి మరో మెట్టుకు వెళ్ళడం, ఎత్తులోకి వెళ్ళడం, ఉన్నతమైన స్థితిలోకి రావడం. అతడు వర్ధిల్లుచున్నాడు. అమ్మబడిన అతను వర్ధిల్లుచున్నాడు. అతను అమ్మబడ్డాడు, వేరే వాళ్ళ చేత కొనబడ్డాడు. అమ్మితేనే కొనే అవకాశం ఉంది. మిద్యానీయుల చేత కొనబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు. ఐగుప్తీయులు లేకపోతే ఇష్మాయేలుల చేత మళ్ళీ కొనబడ్డాడు, మిద్యానీయుల చేత అమ్మబడ్డాడు. ఇష్మాయేలుల చేత ఆయన అమ్మబడ్డాడు, పోతీఫరు చేత కొనబడ్డాడు. అమ్మబడ్డం కొనబడ్డం. వ్యక్తి వస్తువులాగా మారిపోయి వేరు మార్కెట్ల గుండా వెళ్ళాడు. స్లేవ్స్ మార్కెట్ గుండా వెళ్ళినట్టు వ్యక్తిగా మారాడు. అతను అమ్మబడకుండా కొనబడకుండా ఉంటే వ్యక్తిగా ఎంచబడిండేవాడు. కానీ అమ్మబడుతూ కొనబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ బికమ్ లైక్ ఆయన మెటీరియల్ అయిపోయాడు, థింగ్ అయిపోయాడు, ఒక వస్తువు అయిపోయాడు. వ్యక్తిగా ఉండాలి, కానీ వ్యక్తి వస్తు స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇక తన ప్రమేయం లేకుండా కార్యాలు జరుగుతున్నాయి. నన్ను ఎవరికి అమ్ముతారు అని ఇతని ఎవరికి అమ్మబోతున్నారు ఇతని సలహాలతో వాళ్ళకి అనవసరం. అతని మీద అతనికి రైట్స్ లేవు, అతని మీద అతనికి హక్కులు లేవు. అతని మీద వేరే జనాంగానికి, వేరే వ్యక్తులకి, ఎవరికో తన మీద ఓనర్స్ ఉన్నారు, తన మీద యజమానులు ఉన్నారు. ఆ గాడిదకి, కట్టబడిన గాడిదకి, సువార్తల్లో కనిపించే కట్టబడిన యజమానులు ఉన్నట్టుగా ఈ మనిషికి అతను కట్టబడిన స్థితిలో ఉన్నాడు. అతను బానిసలాగా మారిపోయాడు. సరే, దేవుని స్తోత్రం. దూరదేశానికి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. అలాంటి పరిస్థితి, దూరదేశాలకు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి కొట్టబడ్డాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అతను వర్ధిల్లాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39:3 స్తోత్రం. యెహోవా అతనికి తోడై ఉండెను. అతడు చేసినదంతయు సఫలమవుతాయి. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. హి బికమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అతడు చేయనిదంతయు సఫలమగును అని కీర్తన గ్రంథము 1:3-4 రాయబడింది. ఎవరు చేసిందంతా? ధర్మశాస్త్రము అనేటువంటి ఆత్మ సంబంధమైన కాలువల యోరన నాటబడిన చెట్టులాగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక భక్తుడు. అతడు ఫలిస్తాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. నీరు లేని దేశం ఉంది కాదు, నీరున్న దేశంలో నీటికి సమీపంగా ఉంటున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. రెండోది, హీ బికమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. విజయం సాధిస్తున్నాడు. హీ వాస్ ప్రాస్పరింగ్ అండ్ హీ వాస్ సక్సీడింగ్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39:9. నీవు, మేడం, యు ఆర్ హిస్ వైఫ్. యు ఆర్ నాట్ మై వైఫ్, యు ఆర్ హిస్ వైఫ్. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. దేవుని స్తోత్రం. నేను ఇట్లా ఇంత ఘోరమైన ఆయన అప్పగించిందే నేను తీసుకుంటాను. నేను అప్పగించని దానిని ఆశించడం లేదు, అందని దాన్ని నేను ఆశించడం లేదు. ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ సారీ, ప్లీజ్ లీవ్ మీ. నేను వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉంది. మీరు అందరితో ఇలా ప్రవర్తించడం ఇలా బాగాలేదు. యూ చేంజ్ యువర్ క్యారెక్టర్ అని లిటిల్ బిట్ ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అనమాట. సరే, మన దాంట్లోకి వెళ్ళలేదు. మూడో విషయం, అతడు విస్మరించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ గమనించాల్సిన ఒక మాట ఉంది. చదువుదాం 9వ వచనంలో మరలా. స్తోత్రం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో. పాపము కట్టుకొందును, పాపము చేస్తాను అని కాదు, పాపం కట్టుకొందును. దేవునికి విరోధంగా, గాడ్కి విరోధంగా, యెహోవాకు విరోధంగా. మీ దేవుడు మీకున్నారు, నా దేవుడు నాకున్నాడు. మీ దేవుడు ఏ దేవాలయానికో లేదా బొమ్మకో ప్రతిమకో మూర్తికో లేకపోతే ఒక విగ్రహానికి పరిమితం అవుతాడు. నా దేవుడు మన మధ్యలో ఉన్నాడు.
ఆయనకి విరోధంగా నేను ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఐఎమ్ సారీ. యోసేపు యొక్క సారీ నా వల్ల కాదు అని చెప్పినటువంటి ఆ మాట వల్ల, ఆ రిజెక్షన్ వల్ల అతను జైల్లో పడాల్సి వచ్చింది. మూడోది, అతను విస్మరించాడు. అతనిలో పరిశుద్ధతను గురించిన కాన్షియస్నెస్ ఏర్పడింది. దేవుని స్తోత్రం. దేవుడు తోడుగా ఉన్నటువంటి యోసేపు వర్ధిల్లాడు, విజయం సాధించాడు, విస్మరించాడు. మూడో విషయం, ఆదికాండం 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడైండి, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. అతని యందు కలవరపడి, స్తోత్రం, అతని యందు కనికరపడి, కటాక్ష, కనికరం. చదువు సార్, మరలా చదువుదాం. 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడైండి, యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు, అతని యందు కనికరపడి, అతని యందు కనికరపడి, అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్టు. కనికరపడ్డాడు, కటాక్షం వచ్చింది. పరలోకపు కనికరం, ఓ మనిషి యొక్క కటాక్షం. దేవుని స్తోత్రం. కనికరం, కటాక్షం ఇంచుమించు పర్యాయ పదాలు లాంటి పదాలు. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగత కటాక్షము దొరికింది. ఒక అధికారి యొక్క, అధిపతి యొక్క కటాక్షం దొరికింది. అతని యొక్క ఫేవర్ దొరికింది. ఐదో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. మొదటి దినవృత్తాంత గ్రంథము 5:2. యూదా అనేటువంటి వ్యక్తి యాకోబు యొక్క కుమారుల్లో 4వ వ్యక్తి అయినటువంటి యూదా అనేవాడు తన సహోదరులందరిలో హెచ్చైన వాడాయన. అతనిలో నుంచి ప్రముఖుడు వచ్చేసాడు, అనగా మెస్సియా వచ్చాడు. ఆయనను జన్మ స్వాతంత్ర్యం అనగా జన్మ హక్కు, బర్త్ రైట్, జ్యేష్ఠత్వపు హక్కు. స్తోత్రం. యోసేపు దాయను. స్తోత్రం. యోసేపు లెక్క ప్రకారం చూసుకుంటే 11వ వాడు, తండ్రి యొక్క కుమారుల్లో 11వ వాడు. అతడు జన్మ హక్కును పొందాడు, బర్త్ రైట్ను పొందుకున్నాడు, విశేషమైనటువంటి కృపను, విశేషమైన హక్కును పొందుకున్నాడు. సరే, దాని గురించి ఎక్కువ వివరాల్లోకి వెళ్ళలేదు, నేను వ్యాఖ్యానంలో కూడా వెళ్ళలేదు, మన సమయం లేదు కనుక నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నట్టుగా మనకు కూడా తోడుగా ఉండి ఆయన తోడును కోరుకుంటూ మనం ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.